నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. ఒకే పార్టీని నమ్ముకొని కష్ట నష్టాల కోర్చి అదే పార్టీలో స్థిరంగా ఉంటూ జై కాంగ్రెస్ నినాదంతో కార్యదీక్ష ప్రపూర్ణుడు వడ్డెపల్లి వెంకటరమణ. రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ పార్టీ పరంగా వివి రమణ భక్తి ఇష్టమును పార్టీ కొరకు ఆరాటపడే కృషిని గుర్తించి హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నియమించిన శుభ సందర్భంలో శనివారం రోజున హుస్నాబాద్ పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో పట్టణ పద్మశాలి కుల బాంధవ్యుల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేసి వడ్డెపల్లి వెంకటరమణని శాల్వాలతో ఘనంగా సన్మానించి మిఠాయిలు తినిపించి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పద్మశాలి సేవా సంఘం నాయకులు పలువురు మాట్లాడుతూ పద్మశాలి కమ్యూనిటీ నుండి వివి రమణని ఎన్నుకోవడం, పదవి బాధ్యతలు అప్పగించడం మాకు చాలా గర్వకారణంగా ఉందని అన్నారు. అలాగే పద్మశాలి కమ్యూనిటీ చాలా వెనుకబడిపోయి ఉన్న సమయంలో ప్రస్తుతం వివి రమణకి పదవి బాధ్యతలు రావడం పట్ల కుల బాంధవ్యులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే పద్మశాలి కుల సంఘం ఏ అవసరమైనా ఏ సహాయమైనా మీరు మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని తెలిపారు. వివి రమణ మాట్లాడుతూ నమ్మకముతో భరోసాతో మంత్రి పొన్నం ప్రభాకర్ నమ్మి నాకు ఒక సువర్ణ అవకాశం కల్పించారని, మీకు ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే మంత్రి దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే దిశగా ప్రయత్నం చేస్తానని, ఈ పదవి బాధ్యత కాకుండా సేవగా భావిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు బూర్ల రాజయ్య, మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ కొండ రజిత సత్యనారాయణ, మార్కండేయ ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్దండి లక్ష్మీపతి, చేనేత రాష్ట్ర నాయకులు గాజుల భగవాన్, పట్టణ పద్మశాలి సేవా సంఘం ఉపాధ్యక్షులు గూళ్ళ కనకయ్య, పట్టణ మహిళా అధ్యక్షురాలు వడ్డెపల్లి అరుణ, మండల మహిళా అధ్యక్షురాలు పంతం కన్యాకుమారి, పట్టణ పద్మశాలి కుల బాంధవ్యులు తదితరులు పాల్గొన్నారు. సూర్యుడి ఓలే మాకు వెలుగే తెచ్చిండే, వెళ్ళే దారిలోన అందరినీ కలుపుకొని వెళుతుండే, పేదింటి పెద్ద కొడుకులా నమ్మినోడి నడక తోడుగా, విద్యార్థి ముందు గురువుగా, రైతన్న వెంట కొడుకులా, రేపటికి రూపం నువ్వై మాతో ఉండగా, నువ్వేసే అడుగుల్లో అభివృద్ధి తోడై ఉందిగా. ఊరంతా మెచ్చిన నాయకుడే మనం, జనం కోసం పుట్టిన సేవకుడే మనం. ఊరంతా మెచ్చిన నాయకుడే మనం, జనం కోసం పుట్టిన సేవకుడే మనం. అన్యాయం జరిగిన కాడ అడ్డు గోడై నిలిచిన సైనికుడా, అధికారం ఎవరికి ఉన్నా గాని నేస్తమై కలిసిన శ్రామికుడా, ప్రజలు కోరుకున్నవాడు, కనుల ముందు పెరిగినోడు, కష్టమంటే తెలిసేటోడు, కన్నీరొస్తే దుడిసేటోడు, నీ రక్తంలోనే ఉంది ఓ మంచి నాయకత్వం. నువ్వెక్కడ నిలుచున్నా నీ వెంటే మా సైన్యం. ఊరంతా మెచ్చిన అరెరెరే ఊరంతా మెచ్చిన నాయకుడే మనం కోసం పుట్టిన సేవకుడే మనం. చదువుల ఖర్చులు అన్నీ సొంతంగా మోస్తున్న బాంధవుడా, పేదింటి ఆడపిల్ల మేనమామోలే బాధ్యత కలిగిన యజ్ఞేశుడా, పల్లె పల్లె తిరిగేవాడు, మాట తప్ప
చూపని మంచివాడు, సాయం చేసే సొంతవాడు, ధైర్యం ఉన్న నాయకుడు నవయు महानगे धनम मे दुर्गादेवी सर्वकामार्थसिद्धये पुत्रवो प्रधानशिष्टागा प्रजानामलिमादामायुष्मं संकरोनिमा चन्द्राभां कण्डीशानां सूर्याभां श्रीलक्ष्मी चन्द्रसूर्याकरवाभां श्रीमहालक्ष्मी मुपासहे विश्वजनशवांसोडः प्रदनादेवीरवीतत्सर्पदेयः तन्वामन्यो कृतिहीरान्वते स्वयं मन्यो आभापूजापूजहरकमलसायोगः नम देवी तुष्टमत्वमेध्यात्महालक्ष्यः सजमानमुद्रायुवेन्द्रिय मानुषेन्द्रिये मनोवाचारो ब्राह्मण वटवेली वंशात्रो ब्राह्मण मुक्तो सदन्ति वर्तमान दारिद्र्य आयुषेन्द्रिये వైద్య వృత్తిలోనే ఎదిగి పేరు పొంది జాతిగాంచ మనవారు పద్మవంశము మనదేరా. కార్యక్రమంలో భాగంగా మనకి ఇక్కడ సమావేశం కూడా మీ అందరికీ కూడా నేను మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, రమణ గారి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి, దీనికి తెలియని విషయం కాదు. అభివృద్ధి తాను నిబంధనలు ఉంటాడు, ఒక మాట అంటే మాట మీద కట్టుబడి ఉంటాడు. అలాగే పార్టీలో కూడా అలాగే ఉన్నాడు. ఏ పార్టీ అంటే ఏ నాయకుడు వచ్చినా కానీ తనకు ఒకసారి అమెండ్మెంట్ అయితే తప్పకుండా తాను పనిచేసుకుంటూ ఉంటాడు. మన గత సారి మనకు 2014 నుంచి కూడా చూస్తున్నాను నేను. మన అలిగిరెడ్డి ప్రవీణ్ గారి ఉన్నప్పుడు కూడా చాలా మేము ఇద్దరు కూడా కష్టపడ్డాం. అటు ఎలక్షన్ అయిపోతే కూడా ఇటు కంపెనీ తీసుకున్న రోజులు ఉండగా మేము ఇద్దరం మా అనుభవంలో. ఆ తర్వాత కూడా కొందరు కూడా కొత్త ప్రభాకర్ గారు కూడా తెలిసినప్పుడు కూడా తప్పకుండా తన వంతు కృషి చేసుకుంటూ మనకు చేతులు వర్గంలో ఉంటూ తప్పకుండా గెలుస్తారన్నాను కూడా తనకు ప్రభాకర్ గారికి ధైర్యం చెప్పుకుంటూ గెలిపించిన రోజులు కూడా ఉన్నాయి. తను గెలిచిన దాంట్లో కూడా తప్పకుండా తన శక్తి సామర్థ్యాలు లేకుండా పనిచేసి కూడా తనకు సాయశక్తుల తాను కష్టపడకుండా ఓటాలను చేసిండ్రు. అందుకే తనకు ఈ పదవి వచ్చిందనేది నాకు విశ్వాసంగా ఉన్నది. ఇంకా ఇలాంటి పదవులు కూడా పార్టీలో కానీ మన నామినేటెడ్ పోస్ట్ కానీ ఇంకా రాబోయే రోజుల్లో రావాలని ఆ మార్గనిర్మాణం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దల కాంగ్రెస్ పార్టీ తరఫున టౌన్ అధ్యక్షుడిగా వడ్డలకి వెంకట నాన్నగారు ఎన్నికైనారు. ఇటీవలే వారికి మన సభ్యశాలి సంఘం తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎల్లవేళ వారికి ఎప్పటికీ మన సంఘానికి అందించగలరని కోరుతున్నాను. ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు వడ్డపల్లి వెంకటరమణ గారికి మన పద్మశాలి కులం తరఫున సన్మానం చేయాలని నిర్ణయించుకొని ఈరోజు తనను పిలిపించుకోవడం జరిగింది. ఆయన పట్టణం అధ్యక్షులాగా అవ్వడం కాబట్టి మన కులానికి ఒక గర్వకారణం అని చాలా సంతోషంగా మేము అయితే ఫీల్ అవుతున్నాము. మాకు ఇట్లాంటి మన క్యాస్ట్ల
రాజకీయంగా చాలామంది ఎదిగి ఇంకా వేరే పోస్టులు కూడా అవకాశాలు ఉంటే చాలా సహాయంగా కూడా తను ఇప్పించుకుంటూ చేసుకుంటూ మిగతా వాళ్ళని కూడా రాజకీయంలోకి తీసుకుంటూ చేయించాలని నా కోరిక. కాకపోతే మనం కూడా చాలామంది రాజకీయంలోకి వెళ్తేనే మనకు కూడా ఏదైనా కావాలన్నప్పుడు ఆ సౌకర్యాలు కానీ మన టెంపుల్ కానీ మన క్యాస్ట్కి కానీ ఏమైనా అవసరాలు ఉన్నా కూడా మన తరఫున మనము మన చేత మనం కొన్ని పదవులు కానీ సహాయాలు కానీ చేయించుకోవచ్చని నా మనవి. బాంధవులందరూ అన్ని సంఘాలు మనకు పద్మావతి సంఘటన కానీ మన మండల అధ్యక్షులే కానీ అందరం కుల బాంధవులందరము మన మార్కండేయ టెంపుల్లో, ఎందుకంటే మనకు మార్కండేయుడు అంటే మనకు ప్రథమ దైవం కాబట్టి అందులో మనము ఆయన సన్మానం చేయాలని మేము అందరం కలిసి పివి రమణ గారికి కానీ మన పెద్ద మనుషులైన మన రాజయ్య గారు కానీ మన లక్ష్మీపతి గారు కానీ 3వ వార్డు కొండ రజిత గారు కానీ అందరం కలిసి సన్మానం చేయాలని అనుకుంటున్నాము. కాబట్టి ఈ గుడికి మన పట్టణ కాంగ్రెస్ పార్టీ తరఫున మన రమణ గారు గెలిచారు కాబట్టి ఆయన మనకు సహాయం, ఎందుకంటే మనం వెనకబడ్డట్టుగానే ఉన్నాము మన పద్మశాలి దాంట్లో, కాబట్టి మనల్ని కూడా మనం అందరికన్నా మనం కూడా ముందుంచాలని పివి రమణ గారికి ధన్యవాదాలని చెప్పుకుంటున్నాను. ఏదైనా కూడా మనకు సహకారం చేయాలంటే మనకు ఈ పదవిలో మన ముద్దు బిడ్డ ఉన్నారు కాబట్టి మనకు కూడా గర్వకారణము. ఈ విషయంలో మన అందరి తరపునకెళ్ళి మనము ఈ రమణ గారికి మనము ఏకీభవించుకుంటూ మనం ఆయనకు తోడుగా ఉంటే ఆయన కూడా మనకందరికీ ఏది కావాలన్నా మనకు చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆయనే గుడిలోకే కానీ ఈ అధ్యక్షుడిగా కానీ ఎన్నో సేవలు అందించాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ అందరూ కలిసి చిన్న సన్మానం చేయడం జరుగుతుంది. అలాగే మరిన్ని ఉన్నత పదవులు ఎదగాలని కోరుతూ తెలుస్తుంది. ముద్దుబిడ్డ వడ్డపల్లి వెంకటరమణ గారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ అయినందుకు చాలా గర్వకారణం. వారికి హృదయపూర్వక నమస్కారం. జై మార్కండేయ, జై సీతారామచంద్ర భగవానికి జై. ప్రియాత్మ కుల బాంధవులందరికీ, పెద్దలందరికీ నమస్కారము. మన ఉస్మానాబాద్లో మన పద్మశాలి ముద్దుబిడ్డ గొట్టపల్లి వెంకటరమణ గారికి, మన ఉస్మానాబాద్ పద్మశాలి బాంధవులందరికీ ఇప్పుడు ఈ సంవత్సరం కలిసి వచ్చింది. ఆ మార్కండేయ స్వామి దయ వల్ల, ఆ శ్రీరామచంద్రుని గారి దయ వల్ల మనకి ఒక గుర్తింపు వచ్చేసింది. ఎట్లా అంటే మనం చేయవలసిన పని చేస్తే రావాల్సింది అదే వస్తాయి. మనం చేసే కార్యక్రమాన్ని సక్రమంగా జరుపుకునే కాబట్టి ఉదయం స్వామి దీనికి సరి అయిన ఒక అధికారం ఇవ్వాలని ఆ గుర్తింపు చేసి మనకు కాంగ్రెస్ పట్టణ శాఖ అధ్యక్షుడిగా రావడం మనకు సంతోషదాయకం. అదే కాకుండా వారు చిన్న వయసులోనే ఆధ్యాత్మికంగా అయ్యప్ప టెంపుల్ పట్టుదలతో నా బాధ్యత అని బాధ్యతను నిర్వహించి అయ్యప్ప టెంపుల్గా బాగా డెవలప్ చేశారు. ఆ అయ్యప్ప స్వామి కట్టడం వల్ల అదేవిధంగా వారికి మా బొమ్మలపల్లి పూర్వం బొమ్మలపల్లినే ఉండేది. వారి పెద్దల అనుగ్రహం ఆశీర్వాదం వల్ల ఈ స్థాయికి రావడం జరిగింది. ఈ స్థాయికి రావడం వల్ల ముందు అనేక కార్యక్రమాలు చేసి అనేక మన పద్మశాలీలకే కాకుండా ఇతర కులస్తులకు సహాయం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, కేవలం మన పద్మశాలి అంటే మనకు ఒక గర్వకారంగా చెప్పుకునే ఆ పదవి మనం ఎన్నో ఏళ్ళ నుంచి ఆశిస్తున్నాము. కానీ ఈ సంవత్సరం మనకు అది దక్కింది. ఆ పదవి వెంకటరమణకు భక్తులు చాలా సంతోషదాయకం. దాన్ని మంచి సక్రమంగా నిర్వహించి
మంచి పేరు తెచ్చుకోవాలని నాకు ఆకాంక్ష. ఎట్లా అంటే ఇప్పుడు ఈ పార్టీలలో ఏముంటుందంటే ఏదో బదనాం చేసి ఏదో కార్యక్రమాలు ఉంటాయి, కానీ మీరు చిన్నప్పటి నుంచి భూమికన్న హయాంలో కానీ లేకపోతే మన ముగనూరు రవీంద్రని వాళ్ళలో కానీ ఏ పార్టీకి కానీ వేరే తప్పుడు వేయకుండా దాన్ని చిన్నప్పటి నుంచే కాంగ్రెస్ నా పార్టీ అనే ధ్యేయంతో ముందుకు వేయండి. కాబట్టి వాళ్ళు గుర్తించి పొన్నం ప్రభాకర్ గారి కూడా శుభాకాంక్ష తెలుపుతూ మనకు సరి అయిన పదవి ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. పొన్నం ప్రభాకర్ వడ్డేపల్లి వెంకటరమణ సన్మానోత్సవానికి విచ్చేసినటువంటి కుల బాంధవులందరికీ, మీడియా మిత్రులకు, వేదికలు అలంకరించిన పెద్దలకు నా ఉదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మన మంత్రివర్యులు బీసీ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఈ పద్మశాలి కుల బాంధవుల మీద దయదలిచి వాస్తవికంగా మొదటి సంధి ఎన్నంటి ఉన్నటువంటి ఈ రమణకు ఈరోజు హుస్నాబాదు పట్టణ హుస్నాబాదు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఈరోజు ఆ పదవిని ఇచ్చినందుకు మన పొన్నం ప్రభాకర్ అన్నగారికి, మంత్రివర్యులకు హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. కుల బాంధవులందరి నుంచి కూడా. ఎందుకంటే ఈ కులముల ఇంతవరకు మనం ఏంటంటే ఒక పార్టీల ముందుకు సాగలేదు. ఎందుకంటే వాస్తవికంగా ఉన్నత పదవులు ఎన్నో అలంకరించవచ్చు. ఈ నామినేట్ పదవులు ఏంటంటే టౌన్ అధ్యక్షుడిగా అంటే ఈ మండలంలో ఉన్నటువంటి అందరి షేర్స్ అన్నీ ఉంటాయి, వాళ్ళందరూ కూడా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళందరిది కనెక్షన్స్ ఉంటుంది, వాళ్ళందరితో కూడా సాంఘిక భావం ఉంటుంది. పోతే ఏ మీటింగ్ జరిగినా కూడా పట్టణముల అధ్యక్షుడు కాబట్టి ఖచ్చితంగా ఈయనకు తెలియకుండా జరిగే కార్యక్రమం లేదు. అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు రమణకు అప్పచెప్పినటువంటి మన మంత్రి వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదే ఈ కుల బాంధవుల తరపున కూడా గీత నేత ఒకటని చెప్పినటువంటి మన పొన్నం ప్రభాకర్ గారికి వందనాలు. పోతే ఇంకొకటి ముఖ్యంగా ఏంది అంటే రమణ కూడా వాస్తవికంగా ఏంటంటే ఎప్పుడైతే పొన్నం ప్రభాకర్ మంత్రివర్యులు ఈ బాధ్యత అప్పచెప్పినరో దీన్ని శక్తి వంచన లేకుండా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకొని పద్మశాలీలకు ఒక వెలుగు చుక్కలా ప్రవర్తించాలని, అటువంటి వెలుగును సంపాదించాలని, కులవానికి పేరు తేవాలని, అదే కాకుండా కొన్ని ఆగిపోయిన పద్మశాలిలో కూడా కొంత ఇంతవరకు ఆగిపోయిన పనులు కూడా ఉన్నాయి. అటు పార్టీ పరంగానే కాకుండా కులములకు కూడా వాస్తవికంగా సహకరించి సాధ్యమైనంత వరకు సహకారం చేయాలి. ఎందుకంటే మంత్రి అంటే ఒక 100 కోట్లకు ఆయనకు అడ్జస్ట్మెంట్ ఉంటుంది కాబట్టి, మనకు ఆర్థికంగా ఇబ్బంది పడి ఉన్నాం కాబట్టి, మనకు సమస్యలు ఉన్నాయి కాబట్టి, ఆ సమస్యలు 100కు 100% రమణకు తెలుసు కాబట్టి వాటి కొరకు సహకరించేటువంటి ప్రయత్నం 100కు 100% చేయాలని హృదయపూర్వకంగా నేను రమణను ఈ కుటుంబ సభ్యులు అన్నట్టు, ఇప్పుడు ఎందుకంటే పద్మశాలీలందరూ కుటుంబ సభ్యులు అన్నట్టు వాళ్ళందరి ముందు కోవడం జరుగుతుంది. వాస్తవికంగా ఏంటంటే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుల బాంధవులందరి ముందట ప్రమాణయుక్తిగా చెప్తున్నానంట. ఎందుకంటే వాస్తవికంగా చాలా మట్టుకు సహకారం చేసే అది ధైర్యం ఉండాలి, మాట్లాడే కెపాసిటీ ఉండాలి, పోతే రెండవది మెప్పించే షెల్లు కూడా ఉండాలి. అటువంటి దాంతో మనకు కులానికి కావలసినటువంటి నిధులు సహకరించేటువంటి అవసరం ఉంది కాబట్టి ఆ అవసరాన్ని వినియోగించి అక్కడ పని ఎక్కువ చేయాలి, మనకు సహకారం తీసుకోవాలి. అటువంటి కార్యక్రమం ఇప్పుడు రమణ చేతిలో పెడుతున్నాం. ఈ రమణ ఖచ్చితంగా అంటే మనం ఇచ్చిన పదవి కాదు, ఇది మంత్రివర్యులు ఇచ్చిన పదవే, కానీ దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని కోరుకుంటున్నాం. తర్వాత జై మార్కండేయ, జై పద్మశాలి. ఈరోజు నన్ను పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నియమించినందుకు మా పద్మశాలి కుల బాంధవులందరి మధ్యన శ్రీ మార్కండేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించిన మా కుల బాంధవులందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియవస్తున్నాను. ఇది నాకు బాధ్యత కాదు, ఇది మా పద్మశాలి కులానికి సేవ చేసే ఒక బాధ్యత నాకు వచ్చిందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారికి నేను 35 సంవత్సరాల నుంచి 1994లో NSCI స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి రాజకీయంగా అరంగేట్రం చేశాను. అప్పటి నుండి కూడా పార్టీని వదలకుండా 35 సంవత్సరాల వరకు కూడా నేను పార్టీలో నిబద్ధతతో పనిచేశాను. ముఖ్యంగా నిబద్ధత అంటే పద్మశాలిలకే సాధ్యమవుతుంది. వేరే వారు ఎవరు కూడా ఇంత నిబద్ధత పట్టుదలతో పనిచేసే
ఆనవాళ్ళు ఏ కులం కూడా నాకు కనబడలేదు. పద్మశాలి వాళ్ళంటేనే ఏదైనా పని అప్పచెప్తే దాని పని పూర్తయ్యే వరకు కూడా ఎలాంటి మళ్ళా వేరే ఆలోచన లేకుండా పని పూర్తయ్యే నిబద్ధతతో పనిచేసే పద్మశాలి కులానికి అదొక గర్వకారణం. ఈ సందర్భంగా నేను చేసిన సేవకు కావచ్చు, ఏదైనా కావచ్చు, పార్టీలో పట్టుకుని ఉన్నందుకు కావచ్చు, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మంత్రివర్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ముఖ్యంగా మన పద్మశాలి కులం తరపున గత సంవత్సరం నుంచి కూడా నేను ఏదైనా అవకాశం వచ్చినా కూడా టెంపుల్ డైరెక్టర్లో దానిలో నేను పేర్లు ప్రపోజ్ చేస్తున్నా. మనకు అవకాశం వచ్చినన్ని గవర్నమెంట్ వాళ్ళు మనకు మంజూరు చేశారు. అయినా ఓకే, ఇక నుంచి కూడా పద్మశాలి కులం మన ఉస్నాబాద్కు సంబంధించిందే కాకుండా మన పద్మశాలి కులం బంధువులకు ఏదైనా అవసరం ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను వారిని పెద్దలను ఒప్పించి మెప్పించి ఆ పనిని కంప్లీట్గా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ బాధ్యత మీరు నా భుజాల మీద వేసిందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇది ఒకటే కాకుండా మనమందరం కూడా సమిష్టిగా ఐకమత్యంగా ఉంటే మనకు ఉస్నాబాద్లో 4 కౌన్సిల్ గెలిచే సత్తా ఉన్నది. నేను కూడా మొన్నటి ఎన్నికల్లో ప్రతి 4 పర్యాయాల నుంచి 2 కౌన్సిలర్ మాత్రమే ఉంటున్నాం. మొన్నటి ఎన్నికల్లో కూడా నేను టికెట్ అడిగాను. నా వార్డులో నేను టికెట్ అడిగితే నాకు టికెట్ రాకపోవడం, సరే నేను దానికి పార్టీ ఆదేశించిన ప్రకారం పనిచేయడం, తర్వాత మున్సిపల్ 20 వార్డులో కూడా ఇన్ఛార్జ్ తీసుకొని 20 వార్డులో గెలిపించే అవకాశం నాకు ఇచ్చిండు. ఆ కృషి చేసినాం. ఇప్పుడు పట్టణ కాంగ్రెస్ వచ్చింది, మనకు ఒక కౌన్సిలర్ ఉన్నారు. ఆ కౌన్సిలర్ తోడుగా మన పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అధికార పార్టీ ఉంది కాబట్టి తప్పకుండా నేను ప్రతి ఒక్క పనిని కూడా నేను విధిగా నిర్వర్తించి, ముఖ్యంగా మన సంఘానికి కానీ కులంలో ఏదైనా సమస్య ఉన్నా కూడా వాళ్ళ కులం సంబంధించిన వాళ్ళ సభ్యుల సమస్యలు ఉన్నా కూడా నేను తప్పకుండా నా ప్రయత్నం చేసి వాళ్ళకు సహాయం సలహాలు అందిస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనం